కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని మోడీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఇంకో సీనియర్ నేత పి చిదంబరం మరో బాంబు వేశారు. ఇండియా కూటమి బలహీనంగా ఉన్నదని, ఈ కూటమి భవిత గందరగోళంగానే ఉన్నదని కామెంట్ చేశారు. ఢిల్లీలో కంటెస్టింగ్ డెమోక్రటిక్ డిఫిసిట్ పుస్తకావిష్కరణ సభలో చిదంబరం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తక సహరచయిత మృత్యుంజయ్ సింగ్ యాదవ్ భావిస్తున్నట్టు ఇండియా కూటమి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అనుకోవడం లేదు. ఇండియా కూటమి ఇంకా బలంగా ఉన్నదని భావించడం లేదు. కూటమి మిత్రపక్షాలతో చర్చలు జరిపే బృంద సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్కు దీనిపై స్పష్టమైన సమాచారం ఉండొచ్చు. ఒకవేళ కూటమి నిజంగానే బలంగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను, కానీ అలా లేదనే అనిపిస్తున్నది. అయితే కూటమిని బలోపేతం చేసుకోవడానికి ఇంకా సమయం ఉన్నది, అందుకు అందరూ ఉపక్రమించాలి అని చిదంబరం వివరించారు. నా అనుభవంలో నేను చదివిన చరిత్రలో బీజేపీ అంతటి బలమైన రాజకీయ పార్టీ చూడలేదు. అన్ని డిపార్ట్మెంట్లలో అది దృఢంగా ఉన్నది అని ప్రశంసించారు.